అత్తయ్య అత్తయ్య అత్తయ్య, మీ అబ్బాయి ఎక్కడా? ఏమ్మా, ఏమైంది? తను తను నా కోసం లెటర్ రాశాడు. అవునవును, రాశాడు. రాసి ఫస్ట్ నా దగ్గరికి తీసుకొచ్చాడు. అమ్మా, నువ్వు ఏమనుకోవు కదా? ఏంటో చెప్పు నాన్నా. నేను లైఫ్లో ఫస్ట్ టైం ఒక లవ్ లెటర్ రాశానమ్మా. రే, నీకు భూమితో పెళ్ళైపోయిందిరా. చిచ్చి అమ్మా, నేను రాసింది కూడా భూమికే అమ్మా. ఈ లెటర్ ఎలా ఉందో, బాగుందో లేదా అని ఒకసారి చదివి చెప్పవా? బాగుండదేమోరా. అమ్మా, బాగుండకపోతే అమ్మవే కదా, నువ్వు కరెక్ట్ చేస్తావు. అదే భూమి చదివాక బాగలేకపోతే నవ్వుకుంటుంది. తేడా లేదు. ప్లీజ్ 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 ప్లీజ్. సరే, ఇటివ్వు. విషయం ప్రేమ లేఖ. ప్రతిపాదించే వ్యక్తి పేరు గగన్. ప్రతిపాదిత వ్యక్తి భూమి. రే గగన్, ఇది ప్రేమ లేఖలా లేదురా. టెండర్ కోసం భూమికి అప్లికేషన్ పెట్టుకున్నట్టుంది. అంటే నువ్వు చెప్పేదేంటి? లవ్ లెటర్ ఇలా ఉండదా? మరి అలా ఉంటుందమ్మా? నేను చెప్పి రాయిస్తానులే కాని, ఇంతకు సడన్ గా నా కోడలి పిల్లకి లవ్ లెటర్ రాయాలని ఎందుకు అనిపించిందిరా? అంటే అది మన పూరి శివల పెళ్లి కోసం భూమి నాతో 12 కాపురానికి 12 సూత్రాలు అనే అగ్రిమెంట్ వేసిందమ్మా. అందులో భాగంగానే రాయాలన్నమాట. సరే, నాకు పనుంది, నేను వెళ్తాను.